హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ ఏంటంటే డేర్ టు ఐ మీన్ డిఫరెంట్ డే టు డిఫరెంట్లో ముఖ్యంగా చాలామంది సొసైటీ ఏదైతే ఉందో మనని కరెక్ట్ దారిలో వెళ్ళకుండా చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రుద్దబడిన డ్రీమ్స్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైట్ ఉన్నావు అనుకో, అరే నువ్వు పోలీస్కి ఫిట్ అవుతావు అని అంటారు. సో ఇట్లా సొసైటీ బాగా చదువుకున్నాను, అరే నువ్వు ఏదో జాబ్ కొడతావురా అది అని చెప్పేసి సొసైటీ ఏదైతే ఉందో మనం అనుకున్న లోపల ఉన్న ఒక డ్రీమ్ని అది వేరేలాగా ట్రీట్ చేస్తూ వెళ్తుంటుంది. దానివల్ల ఏమవుతాయంటే ఫ్యూచర్లో నెగిటివ్ బిల్డ్ అయిపోయి మన మీద మనకే విరక్తి కొట్టేసి దాంట్లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు నచ్చిన పని చేసి మనం సక్సెస్ కాకపోయినా అంత ఫీల్ అవ్వగానే వేరేటోళ్ళు రుద్దబడిన థింగ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మనం ఫీల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ. అండ్ ఫెయిల్ అయితే ఉండే గిల్ట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో దానికి సంబంధించి మనం ఒక స్టోరీ గురించి తెలుసుకుందాం. దెన్ విల్ అండర్స్టాండ్ బెటర్. ఇప్పుడు ఒక అబ్బాయి ఉంటాడు ఒక ఒక విలేజ్లో. ఆ అబ్బాయికి ఏం అవ్వాలని చెప్పేసి అర్థం కాదు. అప్పుడు అతని ఫాదర్ కూడా చిన్న స్థాయిలో ఒక చిన్న ఫామ్ ఉంటుంది అతనికి, ఒక బర్ల ఫామ్ ఉంటుంది. అతని లెవెల్లో అతను మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అనమాట. సో అతను వెళ్ళి వాళ్ళ ఫాదర్ని అడుగుతాడనమాట, నాన్న నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు అతను తన ఫ్రెండ్స్ ముగ్గురిని కలవమని చెప్తాడు. ఒక ఫస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. ఫస్ట్ ఫ్రెండ్ ఏమని అంటాడంటే, ఫస్ట్ ఫ్రెండ్ క్లాస్లో వాళ్ళు 40 మెంబర్స్ ఉంటే 38 ర్యాంక్ ఉన్న పర్సన్ దగ్గరికి ఇతను వెళ్తాడు. ఆ 38 ర్యాంక్ ఎవరు అనేది అతనే చెప్తాడు. సో అతను చెప్పే విషయం ఏంటంటే, నేను అంటే ఇతను అడుగుతాడు, యాక్చువల్గా అబ్బాయి అడుగుతాడు, మీ సక్సెస్కి రీజన్ ఏంటి సార్ అని అడిగితే అప్పుడు చెప్తాడు, నేను యాక్చువల్గా క్లాస్లో నాకు అసలు ఏం చదువు రాదు, బట్ నేను చదువుకున్న టైంలో నాకు రన్నింగ్ అంటే చాలా చాలా ఇష్టం. సో నా ఫస్ట్ ఇయర్ టోటల్ రన్నింగ్కే స్పెండ్ చేసినాను. ఇన్ఫ్యాక్ట్ చదువుకోకుండా ఏదో అట్లా పాస్ అయిపోయినాను. సెకండ్ ఇయర్ ఫెయిల్ అయినాను. బట్ నా స్కిల్ రన్నింగ్కి సంబంధించింది ఏదైతే ఉందో నా పూర్తి కాన్సన్ట్రేషన్ మొత్తం నేను రన్నింగ్ మీదనే ఫోకస్ చేసినాను అని చెప్పేసి చెప్తాడనమాట. ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి అతనికి సంబంధించిన స్కిల్స్ కావచ్చు, రన్నింగ్ పోటీల గురించి కావచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ఫైనల్ ఇయర్కి వచ్చిన తర్వాత అతను ఒక బిగ్ రన్ రేస్లో విన్ అవుతాడనమాట. దాని తర్వాత అతనికి వచ్చిన సక్సెస్సే అతను షేర్ చేసుకుంటాడు అనమాట. సో అతనికి అర్థమైన విషయం ఏంటి అని అంటే సింపుల్గా కన్సిస్టెన్సీ అండ్ ఆ వర్క్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వెళ్ళడం అనమాట. స్కిల్ డెవలప్మెంట్ అంటారు దీన్ని, ఫర్ ఎగ్జాంపుల్ అదనమాట. సో సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. ఆబ్వియస్గా 39th ర్యాంక్ ఉన్న 39th ర్యాంక్ ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్తాడు. ఆ పర్సన్ ఏంటంటే రెస్టారెంట్ పర్సన్ ఏం చెప్తాడంటే, ఈ అబ్బాయి అడుగుతాడు ఆబ్వియస్గా, మీ సక్సెస్కి ఇది కారణం ఏంటిది అని చెప్పేసి అడిగితే అదని చెప్తాడనమాట, నేను స్టార్టింగ్ నాకు రెండు ఇష్టం, అదేంటిదంటే కుకింగ్ అండ్ మాట్లాడడం, ఇవి రెండే అని చెప్పేసి చెప్తాడనమాట. అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుడ్ తినేదంట. బట్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు హేట్ చేయడం, అంటే ఊకే మా ఇంట్లో తింటున్నాడని హేట్ చేయడం వల్ల అతను తినే ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బెస్ట్గా చేయడం నేర్చుకుంటాడు. నేర్చుకోవడం అండ్ అది ఇంకా వేరే ఫ్రెండ్స్కి కూడా పెట్టేది. అప్పుడు వాళ్ళు చేసిన అప్లాజ్ ఏదైతే ఉందో దాన్ని అతను గమనించి సింపుల్గా ఒక చిన్న చాలా చిన్న షాప్ ఓపెన్ చేసుకుంటాడు. యాక్చువల్గా ఈ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి హైదరాబాద్లో, చపాతీ అట్లా అమ్ముతారు చూసినావా, సేమ్ ఆ టైప్లో ఒక చిన్న రెస్టారెంట్ స్టార్ట్ చేస్తే అతని కస్టమర్స్ బిల్డ్ అవుతుంటారు. దాని తర్వాత ఒక మంచి రెస్టారెంట్ పెడతాడు. అతని స్టోరీ క్లిక్ అవుతుంది అనమాట. ఈ థర్డ్ పర్సన్ వచ్చేసరికి, ఈ సెకండ్ పర్సన్లో మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చిన్న ఆపర్చునిటీస్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఉన్న ఏదైతే ఇష్టమైన పనిని ఒక చిన్న ఫామ్లో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అంటారు బిజినెస్ పెట్టాలంటే మస్తు 5 lakhs కావాలి, 10 lakhs కావాలి, 15 lakhs కావాలి అది అని చెప్పేసి, అవన్నీ రీజన్స్ అంతే. మనం చిన్న ఒక టేబుల్ వేసుకొని పెట్టినా కూడా హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ, ఇన్ఫ్యాక్ట్ నీ దగ్గర టేస్ట్ ఉందంటే వస్తారనేది అందరికీ తెలిసిన విషయమే.
బట్ దాన్ని మైండ్ ఆపుతుంది, అంతే తేడా. అండ్ థర్డ్ పర్సన్ వచ్చేసి ఇతను వెళ్ళేసరికి ఇంకా 40% అని అనుకుంటాడు, కానీ ఫస్ట్ ర్యాంక్ పర్సన్ దగ్గరికి వెళ్తాడనమాట. ఫస్ట్ ర్యాంక్ పర్సన్ వాళ్ళ ఫాదర్ ఫ్రెండే. అతని సక్సెస్ స్టోరీ ఏం చెప్తాడంటే సింపుల్గా, నేను చేసిన మిస్టేక్ నువ్వు చేయకు, నా సక్సెస్ అనేది నాకు నచ్చలేదని చెప్పి చెప్తాడనమాట. దానికి సంబంధించి ఎందుకు అట్లా ఆ మాట అంటాడంటే, నేను క్లెవర్ అవ్వడం వల్ల అన్ని విషయాలు తెలుసుకున్నాను, కానీ నాకు నచ్చిన విషయం గురించి నేను డీప్గా ఎప్పుడు తెలుసుకోలేదని చెప్పేసి చెప్తాడనమాట. సో ఫైనల్ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి, మనం ఎందులో అయితే ఎక్సెల్ కావాలనుకుంటున్నామో దాని గురించి డీప్గా తెలుసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకటి కన్సిస్టెన్సీ, మనకు నచ్చిన పనికి సంబంధించి మనం స్కిల్స్ కానీ దాని రూట్ మ్యాప్ కానీ ఫస్ట్ తెలుసుకోవాలి, అది ఫస్ట్ పాయింట్. సెకండ్, చిన్న ఆపర్చునిటీస్ నుంచి స్టార్ట్ చేస్తూ దాన్ని కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం 100% చాలా ఇంపార్టెంట్. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, మనం చేసే పని గోల్ ఏదైతే ఉందో దాంట్లో మనం డీప్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే పైన తెలుసుకుంటే అది పని అవ్వదు, ఇంకొంచెం డీప్గా తెలుసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఉంటుంది. అండ్ ఈ 3 థింగ్స్ ఏదైతే నేను చెప్పినో దానికి సంబంధించి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే, మన గోల్ ఏంటిదో ఫస్ట్ ఐడెంటిఫై చేసుకొని దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ని ఫస్ట్ తీసుకోవాలి. దాని తర్వాత చిన్న ఆపర్చునిటీ కింద ట్రై చేయాలి, దాని గురించి డీప్గా తెలుసుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. దెన్ మనం సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వకపోయినా కూడా మనం చేసే పని అదే కాబట్టి, మనకి ఇష్టమైన పనే కాబట్టి మనం ఇదయ్యే అవకాశం ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండ్ హోప్ యూ లైక్ ఇట్. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.